రక్షకుడా యేసయ్య స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ధరాయి ఉదయకాల సమయమున చదవబడిన ఈ వాక్యం ఇది వచ్చిన బిడలు వేవారు నిలిచిన ఈ దాసుడే వట్టివాడు మట్టివాడు ఎన్నిక లేనివాడు. ఈ దాసుడిని మరుగుపరచండి. ఈ వాక్యంలో నుండి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు గొప్పదేవుడు మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ చదువుకున్న ఈ వాక్య భాగంలో కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకునే వాళ్ళంతా ధన్యులు. ఇక్కడ మనం చదువుతున్నాం మొట్టమొదటిగా కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఏం చేస్తున్నాడు? ఆలస్యం. ఈ రోజుల్లో చాలా మందికి ఏమంటే ఆలస్యం అంటేనే బాధ. చాలా మందికి అడిగిన వెంటనే ఇస్తే వచ్చాడు, అడిగిన వెంటనే ఇచ్చాడు అనుకోండి ఆడు మంచోడు, అడిగిన వెంటనే ఇవ్వకపోతే ఏమొచ్చింది? అడిగిన వెంటనే ఇయ్యలేదు అనుకోండి ఏమొచ్చింది? చాలా మందికి పాపం. నేను అడిగాను మీరే ఏమండి, అడిగిన వెంటనే ఇయ్యలేదు అనుకోండి వెంటనే ఒక కోపడేవాళ్ళు ఎక్కువ ఉంటారు. చాలా మంది ఒక నిమిషం 2 నిమిషాలు 10 నిమిషాలు కనిపెట్టలేరు. కానీ మనం కనిపెట్టడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం కనిపెట్టడం నేర్చుకుంటామో మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం. ఎప్పుడైనా సరే మన జీవితంలో కనిపెట్టడం, ఓర్పుతో కనిపెట్టడం నేర్చుకోవాలి. ఓర్పు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని తెస్తుంది, ఎన్నో మేలులు తెస్తుంది. కానీ కోపం మన జీవితాలకి సమస్యలు తెస్తుంది, బాధలు తెస్తుంది, ఏమంటే ఇబ్బందులే తెస్తుంది. మనం కనిపెట్టేటప్పుడు ఈ రెండే మన జీవితాల్లో ఎక్కువగా పనిచేస్తాం. అందుకని ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏమంటే కనిపెట్టవలసింది పోయి దేవుణ్ణి వదిలేసే స్థితికి వచ్చేసారు. దేవుణ్ణి వదిలేసే స్థితికి ఎందుకు? యోధా నాయకులు ఏమంటే ఇజ్రాయేల్ ప్రజల మీదకి అష్షూరు రాజు తన సైన్యంతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. శత్రువు మన మీదకి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? మీరు శత్రువులు అన్నారా? మాకు కొంతమంది శత్రువులు ఎవరు లేరండి, అందరూ మిత్రులే అంటారా? మనకు శత్రువులు వాస్తవంగా ఉండరు. మనకు శత్రువు ఒకడే. ఎవరు అంటే సాతాను. రెండవది మన శత్రువు ఒక్కడే, మన కోపమే మన శత్రువు. ఈ రెండే మనకు శత్రువు, ఇంకా ఎవరు లేరు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఏమంటే శత్రువులు ఉన్నారు. వాళ్ళు అష్షూరీయులు. అష్షూరు రాజు తన సైన్యంతో ఇజ్రాయేల్ దేశం మీదకి, యూదా దేశం మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాడు. వస్తుంటే ఈ యూదా రాజులు, యూదా పెద్దలు, ఈ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని సన్నిధిలో మరకట్టల, దేవుని సన్నిధిలో కనిపెట్టల, దేవుణ్ణి అడగకుండా, దేవుని వైపు చూడకుండా ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు. ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు రాజు సహాయాన్ని కోరుతున్నారు. చాలా మంది ఇలాగే ఉంటారు. ఇంట్లో భర్త ఉన్నా, ఇంట్లో భార్య ఉన్నా, ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నా, ఇంట్లో అన్నదమ్ములు ఉన్నా, ఇంట్లో వాళ్ళ సలహా అడగరు. ఎవరిని అడుగుతారు? ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వాళ్ళని, బెంగళూరులో ఉన్న వాళ్ళని, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇది ఎలా అనిపిస్తుంది?
ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగితే ఏమండి నీకు మంచి సలహానే ఇస్తారు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నీకు మిత్రులా శత్రువులా? మనకి ఇంట్లో ఎవరుంటారు? అంతా నానే వాళ్ళేగా. మనకు అందరూ నానే వాళ్ళే, బయట వాళ్ళు ఎవరుంటారు? కానీ మనం ఇంట్లో ఉన్న వాళ్ళని అడగటానికి ఇష్టపడం, కానీ ఎక్కడో బయట ఉన్న వాళ్ళని అడుగుతాం. బయట ఉన్న వాడు ఎవడో మనకు మిత్రుడా, మన బంధువా, మన స్నేహితుడా? ఎవడో కాదు. అయినప్పటికీ మనం అలాంటి వాళ్ళని అడగడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా అదే. ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి అడగకుండా, అక్కడున్న ఏమండి దేవుని షాకులను అడగకుండా ఎక్కడో దూరంగా ఉన్న ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? మళ్ళీ వెళ్ళేవాళ్ళు ఏమండి ఇక్కడ మరి 6వ వచనంలో చదువుతాం, మంచి మాట ఉంటుంది. వారు గాడిదల మీద తమ ఆస్తిని, ఒడ్డెల మీద తమ ద్రవ్యమును ఎత్తుకొని ఐగుప్తు దేశమునకు వెళ్ళి. ఏమంటే గాడిదల మీదేమో ఆస్తిని, ఒడ్డెల మీదేమో తమ ద్రవ్యాన్ని. అంటే ఎంత ధనాన్ని తీసుకెళ్తున్నారో చూడండి. ఈ రోజుల్లో చాలా మంది ఇలాంటి స్థితిలోనే నీవు ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో మోకరించి కనిపెట్టి, అయ్యా మా మీద శత్రువులు వస్తున్నారు, మమ్మల్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, మాకు సహాయకులు ఎవరు? నీవేగా మా దేవుడవు, నీవేగా మా రక్షకుడవు, మేము నిన్నే నమ్ముకున్నాం అని దేవుడిని అడిగితే దేవుడు దిగిని ముందుంటాడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి అడగలేకపోతున్నారు. మనం మొట్టమొదటిగా నీకు వచ్చే ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ సంతోషమైనా, ఏదైనా సరే నువ్వు ముందు దేవునికి చెప్పడం నేర్చుకో. నువ్వు ఎప్పుడైతే మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తావో నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. నీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి చెప్పినాక అప్పుడు నీకు ఎవరు ముందో ఇష్టమో వాళ్ళకి చెప్తావు. కానీ ఇక్కడ వీళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, దేవుడు ఎన్నుకున్న బిడ్డలు. ఏమండి 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉంటే వీళ్ళని విడిచిపెట్టడానికి కూడా ఇష్టం లేని వాళ్ళు శత్రువు దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయమని అడుగుతున్నారు. అది ఒంటెలకి, గాడిదలకి, వాళ్ళకున్న ఆస్తిని, వాళ్ళకున్న ద్రవ్యాన్ని తీసుకుని వెళ్ళి అడుగుతున్నారు. అక్కడ రాస్తాడు చూడండి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీకు సహాయం దొరకదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు సహాయం చేసేవాళ్ళు ఈ లోకంలో ఉండరు. నీకు సహాయం చేసేవాడు ఒక్కడే. నీవు నిత్యము ఆరాధించుచున్నానే దేవుడు నీకు సహాయకుడు. నీవు నీ దేవుడిని మర్చిపోకు, దేవుని వైపే చూడు, దేవుని మీదే ఆడుకో. దేవుడు నీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఎవరి కావున మీయందు దయచుకోవాలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. నీ పట్ల దేవుడు దయ చూపించడానికే, నీవు విశ్వాసంలో ఎదగడానికే, నువ్వు బలపడడానికే నీవు అడుగుతున్న దానిని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. నీవు అడిగేది నీవు ఎప్పుడైతే ఏమండి ఎదుగుతావో, ఫలిస్తావో, అభివృద్ధి చెందుతావో, దేవుని మీద పూర్తిగా అనుకుంటావో ఇక నీకు పరీక్షలు ఉండవు. దేవుడు ఒకసారే నేను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే చాలిక నీ వెనక అద్భుతాలే వస్తాయి, మహత్కార్యాలే వస్తాయి. ఆ ఒక్క క్షణం నువ్వు నిలబడితే చాలు, దేవుని వైపు చూస్తే చాలు, దేవుడు నీ ముందు. ఇశ్రాయేలు ప్రజలు అలాగే దేవుణ్ణి వదిలేసి
దూరంగా వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేశాం. కానీ మనం దేవుడిని నమ్ముకున్నాం, దేవుని మీదే ఆధారపడతాం. హిజ్కియా గ్రంథంలో క్షమించాలి, దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. 30వ అధ్యాయము 28వ అధ్యాయం సార్ చూద్దాం. హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన గొప్ప నామాన్ని, నేను నీ పట్ల ఎలా నడుచుకున్నాను, ఎలా జీవించాను, ఎలా బ్రతికాను, గొప్పగా దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవుణ్ణి గణపరుస్తాడు. హిజ్కియా దగ్గర కూడా ఇలాగే సైన్యం ఆయన దగ్గరికి యుద్ధానికి వస్తే హిజ్కియా గోయపాట కట్టుకుని దేవుని సన్నిధిలోకి పోయాడు. అయ్యా, నేను ఎలాగో నీ సన్నిధిలో నడుచుకున్నాను, నేను ఎలాగో నీ సన్నిధిలో జీవించాను, ఇదిగో శత్రువు నా ముందుండి నన్ను అవమానపరుస్తున్నాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపించాడు. దూతను పంపించి ఇదే సైన్యాన్ని 1,85,000 మందిని రాత్రికి రాత్రే దేవుడు అర్థం చేసేశాడు. వాళ్ళు ఎవరు యుద్ధం చేయాలి. కానీ హిజ్కియా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడో దేవుడు అతని జీవితంలో చేసిన అద్భుతాలు, ఏమండి, దేవుడు అతని జీవితంలో చేసిన మహత్కార్యాలు, ఏమండి, అతడు ఏమండి అంతగా దేవుడిని గణపరిచాడు, దేవుడిని ఆరాధించాడు. హిజ్కియా దేవుని మీదే ఆడుకున్నాడు. హిజ్కియా రాజు అయినప్పుడు దేవుని తలుపులు తీసి దేవుని మందిరాన్ని బాగు చేసి యాజకులను లేవీయులను ఏర్పాటు చేసి దేవునికి ప్రతిరోజు ఆరాధన క్రమాన్ని జరిగించాడు. అలాంటి హిజ్కియాకి శత్రువు ఎదురైతే వెళ్ళి దేవుని సన్నిధిలో గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేశాడు. అదే హిజ్కియాకి మరణకరమైన రోగం వస్తే ఏమండి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడు. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో మోకరించాడు. దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. నీవు కనిపెట్టడం నేర్చుకో, నీ జీవితాల్లో అద్భుతాలు చూస్తా. అతడు కనిపెట్టాడు, దేవుడు వేరే ఆడుకున్నాడు. కానీ ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మీద ఆనుకోకుండా ఎక్కడికి పోయారు? ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు. కానీ ఐగుప్తు సహాయము నీకు ఎప్పటికీ ఉపయోగకరంగా ఉండదు. ఇక్కడ మనం చదువుతాం ఆ వచనాన్ని. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో 15వ వచనం. ఇందాక మనం చదివిన యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఎవరి ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడతారు.
నువ్వేం చేయొద్దు. నువ్వు దేవుని సన్నిధిలో ఘోరంగానే ఉండు చాలు. దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే చాలు. నువ్వు ఎక్కడెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నారు. పరిగెత్తి 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 ఆఖరికి అలసిపోతున్నారు, సొమ్మసిల్లిపోయి ఆఖరికి విశ్వాసంలో నుండి వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ నీవు ఊరకనే ఉండి దేవుని సన్నిధిలో కనిపెడితే చాలు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇదే మనం చదువుతాం. నిర్గమాకాండ 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఒక మంచి మాట ఉంటుంది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 14 ఘోరపడి నేనే చదువమ్మా. అందుకు మోషే భయపడుకుని, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచు. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరకనే నిలుచుండి. నువ్వు ఊరకనే నిలుచుంటే చాలు. నువ్వు నిల్చుంటే నీ ముందు దేవుడు ఉంటాడు. నువ్వు నుంచో దేవుని పక్షాన నువ్వు నుంచుంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు. కానీ మనం నుంచో దేవుని పక్షాన మనం నిలబడం. నువ్వు దేవుని పక్షాన నిలబడనంత కాలము దేవుడు నీ పట్ల కార్యాలు చేయడు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ముందు చూస్తే సముద్రం ఉంది, వెనక చూస్తే శత్రువులు ఉన్నారు. ఇప్పుడేం చేయాలయ్యా? మీరు ఊరకనే నిలుచుండి చూడండి చాలు. వెనక శత్రువులు ఏమండి? దేవుడు ఏమండి తన అగ్నిని పంపించి ఆపేశాడు. ముందుండ సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆడిన నేల మీద నడిచారు. నీవు ఊరక నుంచుండి చూస్తే చాలు, నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమని చదివాం? 15వ వచనంలో ఏమని చదివామండి? ఇక్కడ మనం ఏం చదివాం? ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరక ఉండాలి. అంటే మీరు ఊరకనే దేవుని సన్నిధిలో మోకరిస్తే చాలు, దేవుని సన్నిధిలో గోజాడితే చాలు, దేవుని సన్నిధిలో నుండి మొరపెడితే చాలు, నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇక్కడ మనం అదే చూస్తున్నాం, ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మనము కనిపెట్టడం నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే కనిపెడతావో అది ఆలస్యం అనుకోకు. నీ విశ్వాసానికి పరీక్ష నిలబడు, ఆ విశ్వాసంలో పాస్ అవుతా. రెండోది మనం చదువుతున్నాం. రెండోది ఏమనుంది ఇక్కడ? ఏమండి? కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నుంచోనున్నాడు. మిమ్మలను ఏమండి? మీ యందు దయ చూపవలెనని ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన ఏం చేస్తున్నాడు? నుంచోనున్నాడు. నువ్వు నుంచోనంటే ఆయన నీ ముందు నుంచోనంటాడు. దావీదు నుంచున్నాడు.
దావీదు నుంచున్నాడు. ఎక్కడ నుంచున్నాడు? 6 మూరల జానుడు గొలియాతు ముందు నుంచున్నాడు. ఏమండి? 6 మూరల జానుడు మనిషి అతడు అక్కడ నుంచున్నాడు. ఒళ్ళంతా యుద్ధ కవచాన్ని ధరించుకొని చేతిలో ఖడ్గం పట్టుకొని ఎవరితో నుంచున్నాడు. నుంచుంటే ఇతను బాలుడు, యవనస్తుడు. ఏమంటే ఇతని చేతిలో కనీసం కత్తి కాదు కదా, కర్ర లేదు, ఏమి లేదు. చేతిలో ఏం పెట్టుకున్నాడు? వడిస, అంటే ఒక కార్పేల్ లాంటిది. ఒక కార్పేల్ లాంటిది పట్టుకున్నాడు. కింద ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడు. రాళ్ళు ఏరుకుని గొలియాతు ముందు నుంచున్నాడు. గొలియాతు అంటున్నాడు, ఎలా నేను ఏమైనా కుక్క పిల్లలు అనుకొని నాతో యుద్ధం చేయడానికి వచ్చావా అంటున్నాడు. యుద్ధం చేసేది నేను కాదు, సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధం చేస్తాడు. నేను నమ్ముకున్న నా దేవుడు నీతో యుద్ధం చేస్తాడు. అంతే. ఆ వడిసెలకు ఒక రాయి పెట్టుకుని తిప్పి తిప్పి విసిరి కొడితే వచ్చాడు, తగిలేదు. ఇటు ఉండి ఎవడి అటు ఉండి దావీదు కొడితే అటుండి దేవుడు కొట్టాడు. అంతే, ముందుకి పడి కొట్టుకలాడుతున్నాడు. దావీదు వెళ్ళి ఆ చేతిలో ఉన్న కత్తి తీసుకుని వాడి తలనే నరికాడు. నీవు నుంచుంటే చాలు, దేవుడు నీ ముందు నుంచుంటాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది నుంచోరు. ఏమండి? ఏం చేస్తారు? నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. ఏమండి? ఈ రోజుల్లో చాలా మంది దేవుని పక్షాన నుంచోరు. నీవు ఎప్పటికైనా దేవుడు పక్షాన నుంచో, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది నుంచునే వాళ్ళు తక్కువైపోయారు. యేసుకేలుతో ఏమన్నాడు? యేసుకేలుతో ఏమన్నాడు? నరపుత్రుడా, నీవు సరిగా నిలబడు, నేను నిన్ను వాడుకుంటా. చాలా మంది నుంచోవడం కూడా జాగ్రత్త. ఏమండి? సైనికుడు, మన దేశంలో ఉన్న సైనికులను చూసారా వీళ్ళు? ఎట్లా ఉంటాడు? లొంగిపోయి ఉంటాడా? కొట్టతా ఉంటాడా? ఏమండి? నీరసంగా ఉంటాడా? ఎట్లా ఉంటాడు? ఏమంటే బూట్లు ఎడదా, బూట్లు వేసి మంచి ప్యాంట్ షర్ట్ వేసి ఇన్షర్ట్ చేసి, ఏమండి ఎలా ఉంటాడంటే నువ్వు నెట్టినా కూడా పడడం, నువ్వు నెట్టినా కూడా పడడం, అంత ఫిట్గా ఉంటాడు, అంత బలంగా ఉంటాడు. మనకు కూడా అలా ఉండాలి. ఈ రోజున చాలా మంది నిలబడంటే కుదిరిగా నిలబడలేదు, కరెక్ట్గా నుంచోలేదు. ఏమండి? ఈ రోజుల్లో చాలా మందికి నుంచోవడం కూడా చేత కాదు, చాలా మందికి నడవడం కూడా చేత కాదు. ఈ మధ్య కాదు, చాలా మంది పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళాడు అనుకోండి, అబ్బాయి వాళ్ళు అంటారు, అమ్మాయి వాళ్ళు అంటారు, అయ్యా ఒకసారి నాడు. ఏమండి? ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? ఈరోజు కొత్త దంపతులు వచ్చారు. వాళ్ళ అజయ్ కూడా అలాగే అంటుంటారు, అయ్యా ఒకసారి మా పెళ్లి కుమార్తె ముందు నడివారు అన్నాడు. మనం చూసే చాలా ప్రాంతాల్లో మనం ఏదైనా సంబంధాలకు వెళ్ళేటప్పుడు, లేకపోతే ఏదైనా పోటీలకి వెళ్ళేటప్పుడు, ఏదైనా మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు నీ ఫిట్నెస్ చూస్తారు. ఇప్పుడు మన పోలీస్కి వెళ్ళాలనుకోండి, వారికి చాలా పరీక్షలు పెడతారు. నువ్వు సైన్యంలో చేరాలనుకోండి, చాలా పరీక్షలు పెడతాడు. వాటన్నిటిలో ఎవడైతే నిలబడతారో వాడే తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? పక్కకు నెట్టేస్తారు. ఇక్కడ కూడా అదే మనం చూస్తున్నాం. నీవు నిలబడు, నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నిలబడితే చాలు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు నిలబడాలి. ఎందుకంటే ఇక్కడ మనం చదువుతుంది అదే, నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నీ ముందు దేవుడు నుంచుంటాడు.
దేవుడు నుంచుంటాడు. ఇక నీవు యుద్ధం చేయాల్సిన పని లేదు. దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. అందుకనే మనం చదువుతున్నాం మన పరిశుద్ధ గ్రంథంలో. ఏమని చదువుతున్నాం? మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన నుంచోని నీ పక్షాల నుంచుంటాడు. మనం నుంచోవాలి ముందు. మన పరిశుద్ధ గ్రంథంలో యెహోషువతో చెప్పాడు, యెహోషువ ఇదిగో నీ ముందు ఎవడు నిలబడు అన్నాడు. యెహోషువ ఖడ్గం పట్టుకుని ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఏమండి ఆ స్థలాన్ని పంచేదాకా దేవుడు అతను ముందుండి నడిచాడు. కనుక మనం నేర్చుకోవలసింది ఒకటే. కాబట్టి మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవాను నమ్ముకునేవాడు ఏమండి దాన్ని ఇక్కడ మనం అదే చదువుకున్నాం. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టేవాడు దాన్ని. దేవుని నిమిత్తం నువ్వు కనిపెట్టాలి. కనిపెడితే అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం ఒక మంచి మాట. ఇక్కడ మనం చదువుదాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 33వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. చాలు చాలు చాలు. ఇక్కడ మనం చదువుకుందాం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులంటే ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడతారో వాళ్ళే ధన్యులు. దేవుని చేత మనం ఎన్నుకోబడ్డాం. దేవుడు ఈ లోకంలో ఉన్న మనలను ఎన్నుకొని ఆయన పరిశుద్ధాలయంలో కూర్చోబెట్టాడు. అందుకనే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నీవు ధన్యుడవు. నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కుమార్తెవు కనుక నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చు. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకము అంధకారంలో ఉంది, ఈ లోకము పాపంలో ఉంది. కానీ ఈ లోకమంతటికి దేవుడు వెలుగును ఉదయించు సూర్యుడిగా వెలుగునిచ్చాడు. ఈ వెలుగు అందరి మీద ప్రకాశిస్తుంది, అందరి మీద ప్రకాశిస్తుంది కనుకనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఈ లోకంలో నిన్ను కూడా ఒక వెలుగుగా ఉంచాడు. మీరు వెలుగై ఉన్నారు అన్నాడు. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వారు వెలుగుగా ఉంటారు. నువ్వు వెలుగుతూ ఇంకా అనేకమైన వారిని వెలిగిస్తావు. నీవు చీకటిలోకి వెళ్ళినా అక్కడున్న వాళ్ళకు వెలుగునిస్తావు. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మళ్ళా మనం పక్కకు వచ్చామనుకోండి. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహములు, పరిశుద్ధ జనములు, దేవుని సొంతైన ప్రజలనై ఉన్నారు. చీకటిలో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు? వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం, వెలుగుని పొందుకున్నాం. మనం వెలుగును పొందుకుంటున్నాం కనుక ఆ వెలుగుని అనేకమైన వారికి వెలిగిస్తున్నాం. దేవుడు అందుకనే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం ప్రతి విషయంలో కనిపెట్టుతూ నేర్చుకోవాలి. ఎప్పుడైతే కనిపెడతావో దేవుడు నిన్ను చూస్తా ఉంటాడు, నిన్ను చూస్తా ఉంటాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టే వారిని దేవుడు చూస్తాడు. ఎవరు ధన్యులు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ధన్యులు. రెండవది మనం చదువుదాం. ఇదే కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి చాలా. ఇక్కడ మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు. ఏర్పాటు చేయబడిన వాడు ఏం చేస్తాడు? మిమ్మల్ని మాట్లాడడానికి పిలిచారనుకోండి, నువ్వు పిలిచేటప్పుడు నీ వెనక నలుగురు తీసుకెళ్తావు. ఎందుకు తీసుకెళ్తావు? అన్నీ నువ్వే చేస్తావా? సాంబార్ ఉండాలి, బిర్యానీ ఉండాలి, చికెన్ ఉండాలి, పచ్చడి ఉండాలి, ఇవన్నీ నువ్వు చేయలేవు. కానీ నువ్వేం చేస్తావు? నలుగురు తీసుకెళ్ళి ఒకడు బిర్యానీ దగ్గర, ఒకడు పచ్చడి దగ్గర, ఒకడు కూర దగ్గర, ఒకడు ఇంకో దగ్గర పెడతావు. పెడితే అప్పుడు నేను ఏం చేస్తాను? బిర్యానీ వండేవాడు, సార్ కొంచెం వచ్చి ఉప్పు చూడండి. కూర వండేవాడు పిలిచి, సార్ కొంచెం వచ్చి ఉప్పు చూడండి అంటే అప్పుడు నువ్వేం చేస్తున్నావు? రుచి చూస్తున్నావు. రుచి చూసి ఏం చెప్తావు? ఉప్పగా ఉందంటే ఉప్పగా ఉందని చెబుతావు, సప్పగా ఉందంటే సప్పగా ఉందని చెబుతావు, బాగుంటే బాగుందని చెబుతావు. అంటే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నువ్వు దేవుడిని రుచి చూడాలి. దేవుడు ఎలాంటి వాడు నువ్వు రుచి చూస్తే నువ్వు ఆయన సన్నిధిలో నుండి కనిపెడతావు. ఇంక ఎక్కడెక్కడికో పరిగెత్తావు. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎలాంటి వాడో, ఎలా అద్భుతాలు చేస్తాడో, ఎలా మహత్కార్యాలు చేస్తాడో, ఎలా మన జీవితాల్లో గొప్ప మేలుని చేస్తాడో మనం రుచి చూస్తాం. రుచి చూస్తే ఏమండి మన నాలుగుకు ఎలా ఉండాలి? ఆవకాయ పచ్చడి చేసింది అనుకోండి భార్య, ఏమంటే భర్త ఏం చెప్పాలి? బాగున్నా కూడా ఏమండి బాగాలేదని చెప్పాలి. అంతేనా? బాగా పోయినా కూడా బాగుందని చెప్పాలి. లేకపోతే ఏమైంది? ఏమండి లేకపోతే భార్య ఏమైంది? బాధపడుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. కుటుంబంలో ఉన్నది వేరు, కానీ మన జీవితాల్లో మనం దేవుణ్ణి ఎప్పుడైతే రుచి చూస్తామో మన జీవితాల్లో దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది. దేవుడిని యెహోషువ రుచి చూచాడు కనుకనే సూర్యుడా ఆగిపో అంటే ఆగిపోయాడు, చంద్రుడా నిలిచిపో అంటే నిలిచిపోయాడు. అది ఎలా సాధ్యం? మోషే ఏమండి సముద్రం వైపు తన కర్ర చాపితే సముద్రం 2 పాయలు అయిపోయింది. శిష్యులు ఏమండి పేతురు గారు దోర్క అనే చిన్నది చచ్చిపోతే వాళ్ళు ఆ చిన్నదానికి స్నానం చేసి
తీసుకెళ్లి మేడ మీద మంచం మీద పడేశారు. పేతురు ఎక్కడున్నాడో వెతకండి, ఆయన ప్రార్థన చేస్తే చిన్నది బతికింది. ఏంటో విశ్వాసం అసలు. పేతురు ఏడున్నాడు ఎత్తుకొచ్చి పేతుర్ని ఆ చిన్నదాని మీద నుంచోబెట్టి చిన్నదానాలే అంటే లేచింది. దేవుణ్ణి మనం రుచి చూస్తే దేవుని మీదే మనం ఆనుకుంటాం, కానీ మనం దేవుణ్ణి రుచి చూడం. దేవుడు ఎలాంటి వాడో మనకు తెలియదు. అందుకనే మనం దేవుని సన్నిధిలో కనిపెట్టలేకపోతున్నాం. నువ్వు దేవుణ్ణి రుచి చూస్తే ఆయన ఎలాంటి వాడో నీకు అర్థమైపోతుంది. నువ్వు ఏ విషయంలో ఎవరికి భయపడలేదు. అందుకని ఈ రోజుల్లో చాలా మంది భయపడటానికి కారణం, వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం, దేవుడు అంటే ఎలాంటి వాడో వాళ్ళకి తెలియదు. ఆయన ఎలాంటి వాడో తెలిస్తే నువ్వు ఎవరికి భయపడ. మూడవది ఏమండి, ఇదే కీర్తన గ్రంథం 128వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ. మూడవది మనం చదువుతున్నాం, దేవుడు అంటే భయము కలిగి భక్తి కలిగి బ్రతికేవాడు దేవుని మీదే ఆనుకుంటాడు. దేవుని మీదే ఆనుకుంటాడు. దేవుడు వారిని ఎలా దీవిస్తాడు? నీ పిల్లలను చూచే ఆయుష్ని దేవుడు నీకిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగే వారికి, దేవుని కొరకు కనిపెట్టే వారికి దేవుడిచ్చే ఆయుష్, దేవుడిచ్చే ఆరోగ్యం ఎవడు ఇవ్వలేడు. దేవుడు మనలను అంత దీర్ఘాయుష్మంతుల్ని చేస్తాడు. మోషే 180 సంవత్సరాలు వచ్చినా కూడా కంటి చూపు తగ్గిపోలా, ఒంట్లో శక్తి తగ్గిపోలా, అలాంటి ఆయుష్ని ఇచ్చాడు. కనుక ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో ఉండే మనం ఒకటే నేర్చుకుందాం. దేవుని యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తామో, దేవుని మీద కనిపెట్టుకుని మనం బ్రతుకుతామో, దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. ఎవరి వారిని నిలబెట్టి వారిని అనేకమైన రీతులుగా వాడుకొని బలపరుస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన ఆలస్యం చేయుచున్నాడు. ఆయన మనలను న్యాయం తీర్చే దేవుడు, ఆయన మన పక్షాన ఉండే దేవుడు. ఆయన నీ వైపే చూస్తున్నాడు. నీవు ఎప్పుడు నా మీద ఆనుకుంటావా అని, నువ్వు ఎప్పుడు నా వైపు తిరుగుతావా అని, నువ్వు ఎప్పుడు కేక వేస్తావా అని యేసయ్య 2 చేతులు చాపి, ఇదిగో చూడు, నేను నిన్ను నా చేతుల మీద చెప్పుకున్నాను, నీవు నన్ను నమ్ము, నా మీద ఆనుకో, నా వైపు చూడు, నేను నీకు సహాయకుడనై ఉన్నాను, నేను నీకు దేవుడనై ఉన్నాను, నేను నీకు విమోచకుడనై ఉన్నాను. నీవు నా వైపు చూడకుండా, నన్ను ఆశ్రయించకుండా నువ్వు ఎక్కడెక్కడికో ఎందుకు పరిగెత్తుతున్నావు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద అనుకోకుండా ఐగుప్తుని సహాయం అడుగుతున్నారు. ఒంటెల మీద ఎక్కి, గాడిదల మీద ఎక్కి, అయ్యా మాకు సహాయం చేయమని వారిని అడుగుతున్నారు. ఈ రోజుల్లో మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాం. కనుక ఎప్పటికైనా దేవుని ఎడల దయ చూపించాలనే, నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించాలనే ఆయన నీ ఎడల ఆలస్యం చేయడు. ఇప్పటికైనా నీవు విశ్వాసంతో దేవుని వైపు చూడు. నీ పట్ల అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువు, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన.
అలాగే ఉదయకాల సమయంలో మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్థుతించుకోవడానికి, కనపరచుకోవడానికి, ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి స్తోత్రాలు. ఉదయకాలపు ఆదివారం ఆరాధనకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని తాకండి. ప్రభావి విడలు మీ వైపు చూస్తున్నారు. అయినా మీరు దయ చూపించాలని, మీరు బాగు చేయాలని, మీరే ఆదుకోవాలని మీ వైపు చూస్తున్నారు ప్రభువా, కనిపెడుతున్నారు నాయన. మీ విడల పట్ల ఏ ఏ కార్యాలు ఆలస్యం అవుతున్నాయో నాయన వారి జీవితాల్లో వాటిని సఫలపరచండి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నారు నాయన. నీవే మా దేవుడు, నీవే మా రక్షకుడు, నీవే మా విమోచకుడు. అయినా నీవు తప్ప మాకు ఈ లోకంలో దేవుడు లేడు. మేము నీ వైపే చూస్తాం. నీవే మా సహాయకుడు, మా దేవుడు. మీ వైపు చూస్తున్నాం ప్రభువా. మీరే మాకందరికీ సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని తాకండి. వారి ప్రతి అవసరత ఒక్కరిని తీర్చండి. బలహీనమైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. మీ సన్నిధి సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు రేపు పేరు పేరు ఆశీర్వదించి వైభవం. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం.